మిత్రులందరికీ నమస్కారం। ఈ నెల 26వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డుల పండగ నిర్వహించాలని ప్రభుత్వం ఇక్కడ జిల్లా కలెక్టర్లకు ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది। ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు తెలియజేశారు ఈ నెల 26వ తారీఖున కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని। దానిలో భాగంగానే ఇక్కడ సమగ్ర ఇంటింటి కులగణన సర్వేలో ఇక్కడ కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి ఇక్కడ రేషన్ కార్డు లేనటువంటి వారిని గుర్తించి ఇక్కడ జిల్లా కలెక్టర్లకు పంపించడం అనేది జరిగింది। ఇక్కడ ఈ కులగణన సర్వే ప్రతిపాదికననే ఇక్కడ కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కూడా తెలియజేశారు। అయితే ఇప్పటికే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు కలెక్టర్ లాగిన్లోకి ఇక్కడ పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్ నుంచి ఇక్కడ అర్హులైనటువంటి జాబితాను పంపించడం అనేది జరిగింది। ఈ విధంగా టోటల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 6,68,000 మందిని గుర్తించినట్టుగా ఈ జాబితాను జిల్లా కలెక్టర్ల లాగిన్లకు పంపించినట్టుగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ తెలియజేయడం అనేది జరిగింది। దీంతో ఒక క్లారిటీ అనేది వచ్చింది। ఇక్కడ జిల్లా కలెక్టర్లు వారికి వచ్చినటువంటి ఈ అర్హులైనటువంటి వారి జాబితాను ఇక్కడ వారి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రాంతాలకు అయితే మాత్రం మున్సిపల్ కమిషనర్లకు పంపించడం అనేది జరిగింది। ఇక్కడ రూరల్ ప్రాంతాలకు సంబంధించి ఎంపీడీఓలకు అర్హుల జాబితాను వారికి పంపించడం అనేది జరిగింది। ఈ విధంగా 6,68,000 మంది అర్హులైనటువంటి వారి వివరాలు ఇక్కడ మున్సిపల్ కమిషనర్లకు ఎంపీడీఓలకు పంపించడం అనేది జరిగింది। ఇక మనకు ఈ నెల 20వ తారీఖు నుంచి 20, 21, 22, 23, 24 ఈ 4 రోజుల్లో ఇక్కడ గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహించడం జరుగుతుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది। ఈ గ్రామ సభల్లో ఇక్కడ అర్హులైనటువంటి వారి జాబితాను డిస్ప్లే చేయడం జరుగుతుందని వారి పేర్లను చదివి వినిపించడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేసింది। ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు అభ్యంతరాలను తెలియజేయవచ్చని ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని కూడా ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది। అయితే ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డుల కోసము గతంలో మీ సేవల్లో కానివ్వండి, ఈ సేవల్లో కానివ్వండి, సిఎస్సి సెంటర్లలో కానివ్వండి చాలామంది లక్షల మంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారు। ఇక తర్వాత పాత రేషన్ కార్డులలో తమ పిల్లల పేర్లను మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు ఆన్లైన్లో। వీటిని కన్సల్ట్ చేశారా లేదా, వీటిని కన్సల్ట్ చేయకుండా కేవలం కులగణన సర్వే ఆధారంగానే ఈ కొత్త రేషన్ కార్డుల జాబితాను రూపొందించారా అన్నది సందిగ్ధంగా ఉంది। దీనిపైన నేను ఒక జిల్లా స్థాయి ఉన్నతాధికారిని సంప్రదించినప్పుడు గతంలో మీ సేవల్లో ఈ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలు మాకు తెలియదు, కానీ సమగ్ర కులగణన సర్వే ప్రకారమే అర్హులైనటువంటి వారి జాబితాను రూపొందించడం జరిగిందని వారు తెలియజేయడం అనేది జరిగింది। అయితే రేపు చూద్దాం 20వ తారీఖున గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి పేర్లు ఆ లిస్టులో ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది। ఈ విధంగా ఈ గ్రామ సభలు మరియు బస్తీ సభలు, వార్డు సభల్లో ఈ లబ్ధిదారుల జాబితాను డిస్ప్లే చేసి అక్కడ చదివి వినిపించి అభ్యంతరాలు ఉంటే స్వీకరించి ఫైనల్ లిస్టును కలెక్టర్ లాగిన్లోకి పంపించడం అనేది జరుగుతుంది। ఇక్కడ ఈ 6,68,000 అర్హుల జాబితా అనేది ఇంకా పెరగవచ్చు, తగ్గవచ్చు అని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది। ఈ విధంగా గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహించిన తర్వాత ఇక్కడ ఒక క్లారిటీ అనేది అర్హుల జాబితా అనేది కలెక్టర్ లాగిన్లోకి వెళుతుంది। కలెక్టర్ గారు అప్పుడు ఈ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి లాగిన్లో పంపించడం అనేది జరుగుతుంది। కలెక్టర్ పంపించినటువంటి తుది జాబితానే ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు గుర్తించి రేషన్ కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది। ఈ ప్రక్రియ 25వ తారీఖు జరిగిపోతుంది। 26వ తారీఖు ముఖ్యమంత్రితో సహా
సంబంధిత శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా 26వ తారీఖున హల్చల్ చేసి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం అనేది జరుగుతుంది. చాలా మంది మిత్రులు తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఈ సంక్షేమ పథకాల గురించి కానివ్వండి లేదా రేషన్ కార్డుల గురించి కానివ్వండి తెలుసుకోవడానికి యూట్యూబ్లోకి వెళ్ళి ఏదో ఒక ఛానల్ను చూసినట్లయితే ఆ ఛానళ్ళు చాలా ఫేక్ సమాచారాన్ని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా వారు సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని చెప్పేసి చాలామంది మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేయడం అనేది జరుగుతుంది. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, అంతర్నేత్ర ఛానల్ ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ను ప్రచారం చేయదు. రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానివ్వండి, రైతు భరోసా విషయంలో కానివ్వండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కానివ్వండి, ఈ విధంగా వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించినటువంటి ఎలాంటి పథకాల విషయంలో అయినా కానీ ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వం అందించిన సమాచారాన్నే, జెన్యూన్ సమాచారాన్నే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే, అసలైన వివరాలు, వాస్తవ వివరాలు మీకు అందుబాటులోకి రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ వివరాలను తెలుసుకోండి. ఇక మీకు వచ్చే వీడియోలో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వము విధి విధానాలను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి విధి విధానాలలో ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఇక్కడ ఆదాయ పరిమితులు ఎంతగా నిర్ధారించడం జరిగింది, భూ పరిమితులు ఎంతగా నిర్ధారించడం జరిగింది, ఇక అదనపు గైడ్లైన్స్లో పేర్కొన్న విషయాలు ఏంటి అన్న సమాచారాన్ని మీకు ఉన్నది ఉన్నట్టుగా వచ్చే వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.